ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారా? అట్లయితే రేపు సంక్రాంతికి మీ కటిక దారిద్రాన్ని పారదోలే ఒక చక్కటి రెమెడీ ఇప్పుడు చెప్తున్నాను. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా మెరుగవని పరిస్థితుల్లో ఉంటున్నారో వారు యొక్క రెమెడీని ఆచరించి 100% ఈ కటిక దారిద్రాన్ని తొలగించుకోవచ్చు. ముందుగా మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని అలాగే స్ఫటిక వినాయకుడిని, ఒకవేళ స్ఫటిక శివలింగం లేకపోయినా పర్లేదు కానీ ఉంటే చాలా మంచిది. ఎందుకు? ఈశ్వరుడు యొక్క కొడుకైన వినాయకుడు కాబట్టి ఇద్దరిని కూడా స్ఫటిక వినాయకుడు స్ఫటిక శివలింగం రెండు కూడా పెట్టి చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి అభిషేకం ఆచరించండి. అభిషేకం ఆచరించిన తర్వాత విభూదిలో యొక్క స్ఫటిక శివలింగాన్ని చక్కగా పైన విభూది రాసి లేదంటే గంధం పెట్టి బొట్టు పెట్టండి. ప్రతిరోజు మీరు చేయవలసింది అది. ఈ యొక్క వినాయకుడికి మాత్రం ప్రతిరోజు పసుపుతో ఓం ఘం గణపతయే నమః అంటూ చేస్తూ గరిక దొరికిన వారు గరికతో చక్కగా ఒక 108 సార్లు చేయండి. దీన్ని చేస్తూ బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. 2 బెల్లం ముక్కలు పెట్టాలి, ఒకటి ఆయనకి వదలాలి, ఒకటి మీరు నోట్లో ప్రసాదంగా స్వీకరించాలి. ఇది చేసిన తర్వాత సంక్రాంతికి ఈ కటిక దారిద్రానికి ఏంటి సార్ అని పాడి సందేహం వచ్చి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి సంక్రాంతి రోజున మీరు ఇంట్లో లక్ష్మీ నారాయణులు అష్టలక్ష్మి యొక్క అమ్మవార్ల ఫోటో పెట్టుకోండి. పెట్టుకుని చక్కగా 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి. చేసి ఆ రోజున సంకల్పం తీసుకోండి, అమ్మా నాకు ఈ కటిక దారిద్రాన్ని పారతోలి అలాగే సమస్త గ్రహదోషాలు కూడా పోయే మార్గాన్ని ఇచ్చి మాకు సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించమని చెప్పండి. తర్వాత 1 కేజీ పావు పంచదార తీసుకోండి. తీసుకుని చేమల పుట్ట చిన్నగా ఉంటే కేజీ పావు దాని మీద పోయొద్దు, గుర్తుపెట్టుకోండి. 1-2 పుట్టలైనా పర్లేదు, వెతకండి. వెతికి అక్కడ 1 కేజీ అక్కడ 1 కేజీ లేదా అక్కడ 1 పావు కేజీ అక్కడ 1 పావు కేజీ చొప్పున పెద్ద పుట్ట అయినట్లయితే ఒకే చోట పోసినా పర్లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రసాదంగా మనం పెట్టిన యొక్క పంచదార ఫస్ట్ అక్కడ నివేదన స్వామివారికి పెట్టి తీసుకొచ్చి పెడతాం కదా మనం. ఎప్పుడైతే ఇది గ్రాడ్యువల్గా చీమలు స్వీకరిస్తాయో మీలో ఉన్న కటిక దారిద్ర్యం మొత్తం కూడా ఈ చీమలు స్వీకరిస్తాయి. అందువల్ల మనకేమవుతుందంటే ఈ కటిక దారిద్ర్యం పోయి క్రమేపీ గ్రాడ్యువల్గా మనకే ఐశ్వర్యవంతులుగా మారుతాం. ఈ ప్రక్రియ ఎన్నిసార్లు చేయాలి అనంటే ప్రతి శుక్రవారము ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ప్రతి శనివారము చీమల పుట్ట దగ్గర మీ ఓపిక కొలది కొంచెం నైవేద్యంగా తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి అది తీసుకువెళ్ళి చీమల పుట్ట దగ్గర వేయండి. ఇలా 11 వారములు చేయండి. అది మొదలుపెట్టేది సంక్రాంతి రోజు మొదలు పెట్టండి, అక్కడి నుంచి క్రమేపీ చేయండి. ఎందుకని సంక్రాంతి రోజున మొదలు పెట్టాలి, చీమలకే ఎందుకు వేయాలి అనేది మరిన్ని ఎపిసోడ్లో మనకి తెలుసుకుందాం. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియోల్ని తరచూ మీరు చూడాలనుకుంటే కింద రెడ్ బటన్ కనపడుతుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరు చూసుకోవచ్చు. ఓం నమ శివాయ.